నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ గైనకాలజిస్ట్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు నెల్లూరు నగరంలోని బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ డి వినోబా ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ గారు. ఈరోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, వాటి లక్షణాలు, ఫైబ్రాయిడ్స్ గడ్డలు క్యాన్సర్గా మారుతాయా, ఫైబ్రాయిడ్స్ గడ్డల వలన సంతానం కలగదా, ఫైబ్రాయిడ్స్ గడ్డలకు ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలా అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. శివాబీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ వినోబా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. నమస్తే డాక్టర్ గారు. ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి డాక్టర్ గారు? ఈరోజు మనం ఫైబ్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? వీటిని అందరూ కామన్గా గర్భసంచిలో గడ్డలు లేదా కణితులు అని పిలుస్తుంటారు. ఈ ఫైబ్రాయిడ్స్ గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి మనం? ఎందుకంటే ఇది కనీసం 100 మంది ఆడవాళ్ళల్లో 25 మందికి ఫైబ్రాయిడ్స్ అనేవి ఉంటాయి. అంటే గర్భసంచిలో గడ్డలు అనేవి ఉంటాయి 25 మందికి 100 మందిలో. ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే జీన్స్. అంటే ముందు తరాల వారికి ఎవరికైనా ఉంటే జీన్స్ ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే హార్మోనల్ ఎఫెక్ట్, బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవి ఆడవారికి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ గర్భసంచి యొక్క కండరం మీద యాక్ట్ చేయడం వల్ల ఆ కండరం అతిగా పెరిగి అది గడ్డలాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఫైబ్రాయిడ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా లావుగా ఉండే వాళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్ గారు? ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్న వారిలో కలిగే ముఖ్య లక్షణాలు ఏంటంటే ఎక్కువ ఋతుస్రావం అవ్వడం. అంటే ప్రీవియస్గా ఒక 5 రోజులు పీరియడ్ అయినప్పుడు 5 రోజులు బ్లీడ్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు మంత్ మొత్తం బ్లీడ్ అవ్వడము, లేకపోతే కనీసం 10 రోజులు బ్లీడ్ అవ్వడము, అట్లా బ్లీడింగ్ అయ్యే రోజులు పెరగడము, లేకపోతే 5 రోజులే బ్లీడ్ అవుతూ ఉన్న గడ్డలుగా బ్లీడింగ్ అవుతూ ఉండడము. డేట్ అయినప్పుడు మీరు ప్రీవియస్గా పర్ డే 2 నుంచి 3 ప్యాడ్స్ మారుస్తూ ఉన్నారు, కానీ ఇప్పుడు 4 నుంచి 5 ప్యాడ్స్ మార్చాల్సిన అవసరం వస్తుంది. ఇటువంటప్పుడు ఫైబ్రాయిడ్ గడ్డలు ఇది ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండే లక్షణము. ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. ఇలా కాకుండా పొత్తి కడుపు నొప్పి అంటే కొత్తగా రావడం, పొత్తి కడుపు నొప్పి డేట్ అయినప్పుడు ఎక్కువ రావడం, లేదా డేట్కు ముందే పొత్తి కడుపు నొప్పి స్టార్ట్ అవ్వడము, ఇటువంటి లక్షణాలు ఉన్నా సరే మీరు ఫైబ్రాయిడ్ గడ్డల గురించి చూసుకోవాలి. ఒక్కొక్కసారి మీకు పొట్టలో ఏదో పెరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే పొట్ట లావు అవుతుంది, ఎస్పెషల్లీ కింద పొట్ట లావు అవుతూ ఉన్నట్టు అనిపించడము, చూసుకుంటే మీకు ఏదో గడ్డలాగా తగులుతున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు చాలా పెద్దవైనప్పుడు. చిన్న సైజు గడ్డలు ఉన్నప్పుడు ఇది తెలియదు, చాలా పెద్ద గడ్డలు ఉన్నప్పుడు మాత్రం ఇలా తెలిసే అవకాశం ఉంది. ఈ పెరుగుతున్న గడ్డలు ఒక్కొక్కసారి గర్భసంచి ముందు భాగంలో ఉన్న మూత్రాశయం మీద ప్రెషర్ పెట్టడం వల్ల మీరు యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి కంప్లీట్గా యూరిన్ పాస్ చేయకపోవడం, దానివల్ల మళ్ళీ ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన అవసరం రావడము జరగచ్చు. ఒకవేళ గర్భసంచి వెనక భాగం నుంచి ఈ గడ్డలు ఫామ్ అయినట్టయితే ఇది మల విసర్జన ద్వారం మీద కంప్రెస్ చేయడం వల్ల మీరు మోషన్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా వెళ్ళలేకపోవడం, మలబద్ధకం కంప్లైంట్స్ రావడము వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫైబ్రాయిడ్స్ గడ్డలు క్యాన్సర్గా మారుతాయా డాక్టర్ గారు? ఈ గర్భసంచిలో గడ్డలు అనేవి చాలా వరకు క్యాన్సర్గా మారవు. ఇవి మోస్ట్లీ బినైన్ ట్యూమర్స్. అంటే వీటి గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఇవి క్యాన్సర్ గడ్డలా అనేసి. కానీ 0.1% మాత్రం ఇవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. అంటే 100 మందికి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉంటే అందులో ఎవరో ఒక్కరికి మాత్రం ఇది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది.
అది ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ గర్భసంచిలో గడ్డలు యూజువల్గా చాలా స్లోగా పెరుగుతాయి. అంటే సంవత్సరానికి 1 mm చొప్పున పెరుగుతాయి యావరేజ్గా. ఇలా కాకుండా మీరు ఫ్రీక్వెంట్గా స్కాన్స్ తీసుకొని సైజ్ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. అట్లా చెక్ చేసుకున్నప్పుడు ప్రీవియస్ సైజ్ కంటే తక్కువ సమయంలోనే ఎక్కువ సైజ్ పెరిగిపోయి ఉంటే అటువంటప్పుడు చూసుకోవాల్సి ఉంటుంది ఇది క్యాన్సర్గా మారిందా లేదా అని. లేకపోతే యూజువల్గా గర్భసంచిలో గడ్డలు అనేవి 15 నుంచి 45-50 ఏళ్ళ లోపు ఇట్లా ఎక్కువ చూసుకుంటూ ఉంటారు. అక్కడ అలా ఉన్న గడ్డలు తర్వాత 45 ఇయర్స్ తర్వాత మెనోపాజ్ వచ్చేస్తుంది, వదిలేస్తుంటారు. కానీ 60-70 ఏళ్ళప్పుడు ఒక్కొక్కసారి ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలుగా మారే అవకాశం ఉంటుంది. సో 45 ఏళ్ళు 50 ఏళ్ళప్పుడు మీకు ఆగిపోయిన పీరియడ్స్ ఇప్పుడు మళ్ళీ 60 ఏళ్ళు 70 ఏళ్ళప్పుడు మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. దీన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇటువంటి లక్షణాలు కనిపించినా సరే మీరు గర్భసంచిలో గడ్డలు ఏమన్నా క్యాన్సర్ గడ్డలుగా మారాయా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ గడ్డల వలన సంతానం కలగదా డాక్టర్ గారు? అన్నిసార్లు ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడం వల్ల సంతానం కలగకపోవడం అనేది జరగదు. కొన్నిసార్లు అంటే ఈ ఫైబ్రాయిడ్ ఉన్న లొకేషన్ని బట్టి ఇది ఇన్ఫర్టిలిటీని కాజ్ చేయడము లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫైబ్రాయిడ్ గడ్డలు కనుక ఇక్కడ అడ్డు ఉంటే, అంటే ఎందుకంటే మనకి ఈ ట్యూబ్స్ అంటారు ఫెలోపియన్ ట్యూబ్స్, ఈ ట్యూబ్స్లో జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ కలిసి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ ఇది ఫామ్ అయిన తర్వాత ఇలా వచ్చి యుట్రస్లో చేరాలి. ఇలా చేరడానికి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఏమన్నా అడ్డుపడుతుంటే, అంటే ఇటువైపు కానీ లేదా ఇటువైపు అడ్డుగా ఉన్నా కానీ, లేకపోతే ఇట్లా వచ్చి ఇక్కడ అతుక్కోవాలి గర్భసంచిలో అతుక్కోవడానికి అడ్డుగా ఉన్నా, ఈ కండరంలో ఉన్న, లేకపోతే మెయిన్గా ఈ మ్యూకోజా సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అని చెప్పాం కదా, వీటి వల్ల గర్భసంచిలో వచ్చి అతుక్కోవడానికి ఇబ్బంది అవ్వచ్చు పిండము. అటువంటి సమయాల్లో ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి గడ్డల్ని ఆపరేషన్ ద్వారా తీయించుకోవాలి. ఫైబ్రాయిడ్స్ గడ్డలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు? ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నవారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇందాక చెప్పినట్టు వీరికి ఋతుస్రావం అంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అనీమిక్ అవుతారు. అంటే బాడీలో బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల వీక్ అయిపోతూ ఉంటారు. దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఐరన్ రిచ్ డైట్ తీసుకోవాలి. అంటే ఖర్జూరము, బెల్లము, ఇంకా ఆకుకూరలు, పండ్లు ఇటువంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అయ్యి హెల్తీగా ఉంటారు. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండి లావుగా ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజు, యోగా ఇలా చేసుకోవడం వల్ల ఆ బాడీలో ఇందాక చెప్పినట్టు ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చి ఆ ఫైబ్రాయిడ్ గ్రోత్ని తగ్గిస్తుంది అనమాట. అంటే ఆ గడ్డ సైజ్ ఇంకా పెరగకుండా చేస్తుంది. సో ఎక్సర్సైజెస్ చేసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. ఇంకా ఫ్రీక్వెంట్ స్కాన్స్, అంటే ఫ్రీక్వెంట్ అంటే అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ స్కాన్ తీసుకోవాలి. ఈ ఫైబ్రాయిడ్ సైజ్ని మానిటర్ చేసుకోవడం కోసం ఇయర్లీ వన్స్ స్కాన్ తీసుకోమని చెప్తూ ఉంటాము. అసలు ఫైబ్రాయిడ్ ఉన్నవాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే బెటర్ అంటే ఎక్కువ నాన్ వెజ్ చాలా తక్కువ తీసుకోవాలి. అంటే ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవాలి. ఈ ఫ్యాట్ వల్ల మళ్ళీ హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల గ్రోత్ అనేది పెరుగుతుంది. అందుకని ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ చాలా తక్కువగా తీసుకోమని చెప్తుంటాము. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇటువంటివి ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ ఫైబ్రాయిడ్ పెరగడానికి ఉపయోగపడే అవి సబ్స్టెన్సెస్ అన్నీ తగ్గుతాయి అన్నమాట. సో తద్వారా గ్రోత్ అనేది తగ్గుతుంది. సో పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అనేవి కొంచెం బాగా తీసుకోవాలి. నాన్ వెజ్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ ఫైబ్రాయిడ్స్ గడ్డలు ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్స్ చూపుతాయా? ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అనేవి
ప్రెగ్నెన్సీతో కలిపి వస్తుంటాయి. అంటే ప్రెగ్నెన్సీస్ కోసం వెళ్ళి ఫస్ట్ టైం స్కాన్ తీసుకున్నప్పుడే ఈ గడ్డలు బయటపడుతూ ఉంటాయి. అప్పుడు ఈ గడ్డలు ప్రెగ్నెన్సీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా అని భయపడుతూ ఉంటారు. యూజువల్గా ఇది కూడా గడ్డలు ఏ లొకేషన్లో ఉన్నాయి గర్భసంచిలో అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పైభాగంలో అంటే పిండం పెరిగే దగ్గర ఉంటే ఒక్కొక్కసారి అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా గర్భసంచి కింద భాగంలో ఉన్నట్లయితే ఈ గడ్డ పెరిగే కొద్దీ పిండము వచ్చినప్పుడు యూజువల్గా తల కిందకు ఉంటుంది పిండం పెరిగేటప్పుడు. కానీ ఈ గడ్డ కింద భాగంలో పెరిగి ఆక్యుపై చేసేయడం వల్ల కింద భాగం గర్భాశయంలో తల అనేది కింద అకామిడేట్ అవ్వలేదు. దానివల్ల తల పైకి కాళ్ళు కిందకు ఉంటాయి. ఎదురు కాళ్ళతో పుట్టడం అని వినే ఉంటారు కదా, ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి గర్భసంచి బయట ఉన్న గడ్డలు ఇవి ఎటువంటి ప్రభావం చూపించవు, ప్రెగ్నెన్సీ మీద ఎటువంటి ప్రభావం చూపించవు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఈ గడ్డలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ హార్మోన్ ప్రభావం వల్ల గర్భసంచిలో ఉన్న గడ్డ పెరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. ఇది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలా? ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ రిమూవ్ చేయడంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు గర్భసంచి ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదు, లేకపోతే ఆ గడ్డ తీయించుకోవడం కూడా ఇష్టం లేదు అనుకుంటే గర్భసంచికి రక్త ప్రసరణ వచ్చే రక్తనాళం ద్వారానే ఈ గడ్డకు కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. సో ఆ రక్తనాళంని బ్లాక్ చేయడం వల్ల, సో యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటారు, ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేయడం వల్ల ఈ గర్భసంచిలో ఉన్న ఫైబ్రాయిడ్కి రక్త ప్రసరణ తగ్గి ఆ గడ్డ అనేది షింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఇటువంటివి ఉండవు. లేకపోతే ఎంఆర్ఐ గైడెడ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఈ గడ్డలోకి పంపించడం వల్ల, అంటే ఎంఆర్ఐ గైడెన్స్లో పంపించడం వల్ల ఆ గర్భసంచి గడ్డలో ఉన్న కణాలు అనేవి చనిపోయేలాగా చేయొచ్చు. వీటి వల్ల ఆపరేషన్ అంత అవసరం లేకుండా గడ్డని నయం చేసుకోవచ్చు. అదే 45 సంవత్సరాల పైబడిన వారికైతే ఈ మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసిన తర్వాత, అంటే మందులు 3 నుంచి 6 నెలలు ట్రై చేసిన తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ అంటే అధిక రక్తస్రావం కానీ ఇలాంటివి తగ్గకుండా దీనివల్ల పేషెంట్ అనీమిక్ అయిపోతున్నారు. అటువంటప్పుడు పేషెంట్ కన్సెంట్ ఇచ్చారంటే గర్భసంచి మొత్తం తీసేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఫైబ్రాయిడ్స్ గడ్డలు ఆపరేషన్ చేసుకున్నా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి రిమూవ్ చేశాక కూడా మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్పాను కదా, ఎక్కువ లావుగా ఉండడము, లేకపోతే ఈ నీటి బుడగలు, అండాశయంలో నీటి బుడగలు అని వినే ఉంటారు మీరు, వాటి వల్ల కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పెరుగుతుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి క్యూర్ చేసుకోకపోతే, అంటే లావు తగ్గడం కానీ ఇటువంటివి జాగ్రత్తలు తీసుకోకపోతే, డైట్లో మార్పులు వంటివి చేసుకోకపోతే ఈ గడ్డలు అనేవి మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఇవి 15 to 20% వాళ్ళలో ఇలా చూడవచ్చు. నేను మీ డాక్టర్ వినోబా, గైనకాలజిస్ట్, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివాబాయి ఛానల్కి మరియు ప్రేక్షకులకి ధన్యవాదాలు. చూశారు కదండి, ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎటువంటి లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ.
ధన్యవాదాలు.